ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ఉండేటువంటి బాండీ బీచ్ అత్యంత సుందరంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది అని దానికి పేరు. ఆ బీచ్ దగ్గరే నిన్న సాయంత్రం టెర్రర్ అటాక్ జరిగింది. తండ్రి కొడుకులు ఇద్దరు అక్కడికి వచ్చినటువంటి యూదులు జ్యూస్ మీద అటాక్ చేశారు. 16 మంది చనిపోయారు, 30కి పైగా గాయపడ్డారు అనేటువంటిది ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. టార్గెట్ చేసిందంతా అక్కడ యూదుల్ని. ఈ అటాక్ తర్వాత దాన్ని జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి పహల్గాంలో యాత్రికుల మీద అడిగి మరీ హిందువులని తెలుసుకోమరీ కాల్చి చంపినట్టుగా అక్కడ కేవలం యూదుల్నే టార్గెట్ చేసుకొని ఈ అటాక్ చేశారు అనేటువంటి వార్త ఇప్పుడు వినిపిస్తోంది. అందులోనూ కూడా ఇజ్రాయెల్ అత్యంత పరమ పవిత్రంగా భావించేటువంటి హనుక్కా ఫెస్టివల్, అది 8 రోజుల పాటు జరుపుకుంటారు. నిన్న ఫస్ట్ డే ఫెస్టివల్లో భాగంగా అందరూ బీచ్ దగ్గరికి చేరుకున్నారు. అక్కడ బెస్ట్ విషెస్ చెప్పుకున్నారు, ఒకరికొకరు గ్రీటింగ్స్ చెప్పుకున్నారు. కాసేపు ఆ బాండీ బీచ్ దగ్గర సెలబ్రేట్ చేసుకుంటూ సాయంత్రాన్ని గడుపుదాము అనుకునే లోపే ఇద్దరు టెర్రరిస్టులు గన్స్తో వచ్చారు. విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. అక్కడికక్కడే 15 మంది చనిపోయారు. అడ్డుకోపోయినటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ కూడా మరణించారు. వాటికి సంబంధించి విజువల్స్ చూస్తున్నాం. బాండీ బీచ్లో వేలాదిగా అక్కడికి జ్యూస్ చేరుకున్నారు, యూదులు చేరుకున్నారు. ఆ సాయంత్రంలోనే ఆ విజువల్స్ని మేము మీకు చూపించదలుచుకోలేదు. తండ్రి కొడుకులు విచక్షణ రహితంగా గన్స్తో కాల్పులు జరిపినటువంటి విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతూ ఉన్నాయి. హృదయ విదారకంగా ఉన్నటువంటి ఆ విజువల్స్. సో ప్రాచీన కాలం నుంచి హనుక్కా ఫెస్టివల్ అనేది చాలా సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఒక సంప్రదాయంగా వస్తుంది. ఇజ్రాయిలీలు అక్కడ ఉన్నటువంటి నగరాన్ని సొంతం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇజ్రాయెల్ పట్టణాన్ని, ప్రాచీన కాలంలో జెరూసలం పట్టణాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్న చారిత్రాత్మక ఘట్టానికి గుర్తుగా ఈ సెలబ్రేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. హనుక్కా 8 రోజుల పాటు జరిగేటువంటి ఒక ఫెస్టివల్. సో అత్యంత క్రూరంగా, కిరాతకంగా జరిగింది. దీనికి పహల్గామ్ అటాక్కి ఇప్పుడు అత్యంత సామీప్యత, పోలికలు ఉన్నట్టుగా చూస్తున్నారు. అందులో హిందువులని టార్గెట్ చేశారు అనేది, అందులో యాత్రికుల్లో హిందువులు ఎవరున్నారో తెలుసుకొని కాల్పులు జరిపారు. ఇక్కడ కూడా యూదులు అనేవాళ్లే అక్కడికి చేరుకున్నారు కాబట్టి వాళ్ళ మీదే అటాక్ జరిగింది అనేది యాంటీ సెమిటిజం భావన ఈ మధ్య కాలంలో విస్తరిస్తోంది అనేటువంటి మాట కూడా. సో యూదులకు వ్యతిరేకంగా ప్రొవోకింగ్గా చేయడం, లేకుంటే యూదుల్ని టార్గెట్ చేసుకొని అటాక్ చేయడాన్ని యాంటీ సెమిటిజం అంటూ ఉంటారు. సో ఆ యాంటీ సెమిటిజం భావన ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగింది అనేది వినిపిస్తోంది. ఇందులోనూ ప్రధానంగా ఆస్ట్రేలియాకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి నెంబర్ని పట్టి కూడా చూసుకుంటే ఇది ఎక్కువైంది అనేటువంటి వాదన వినిపిస్తోంది. అందులో ఆస్ట్రేలియాలో జనాభా 2.8 కోట్లు ఉంటే 1.17 లక్షల మంది యూదులున్నారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన దగ్గర నుంచి ఆస్ట్రేలియాలో జ్యూస్ మీద అటాక్స్ అనేవి ఎక్కువయ్యాయి అనేటువంటి ఒక మాట వినిపిస్తుంది. అందులోనూ అత్యంత ప్రశాంతంగా ఉంటుంది ఆస్ట్రేలియా. బాండీ బీచ్ అతి సుందరంగా ఉంటుంది. అలాంటి చోట ఈ అటాక్ జరగడం అనేది. సో ఇందులో తండ్రి కొడుకులైతే ఈ టెర్రర్ అటాక్ని చేశారు. 50 ఏళ్ల సాజిద్ అక్రమ్ అక్కడికక్కడే మరణించారు పోలీసులు అటాక్ చేయడంతో. తన కుమారుడు 24 ఏళ్ల నవీద్ అక్రమ్ని గుర్తించారు. ఆయన తీవ్రమైనటువంటి గాయాలతో ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. వీరి దగ్గర ఐసిస్కి సంబంధించినటువంటి జెండాలు ఉన్నాయని, అలాగే సాజిద్, నవీద్ ప్రయాణించినటువంటి కారులో కూడా ఎల్ఈడీలు ఉన్నట్టుగా పోలీసులు ఐడెంటిఫై చేశారు. వాటినైతే స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటుగా సాజిద్ తన పాస్పోర్ట్కి సంబంధించి చూస్తే పాకిస్తాన్ క్రికెట్, నవీద్ పాస్పోర్ట్ మీద పాకిస్తాన్ జెండాతో, జెర్సీతో ఉన్నటువంటి ఫోటో, అలాగే తండ్రి సాజిద్కి సంబంధించి 2015లోనే తను ఒక వెపన్ లైసెన్స్ కూడా తీసుకున్నారు అనేది. అండ్ ఈ ఇద్దరిలో ఒకరి మీద అయితే ఇప్పుడు ఆస్ట్రేలియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ 2019 నుంచి నవీద్ మీద, అంటే కొడుకు మీద కూడా ఒక కన్నేసి ఉంచింది. టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో ఆయన పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఐఎస్ఐఎస్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అనేటువంటి నేపథ్యంలో ఆస్ట్రేలియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ ఆయన మీద నిఘా పెట్టి ఉంది. అప్పట్లో అనుమానాలను వ్యక్తం చేసింది. ఒక సభ్యుణ్ణి 2019 జూలైలో అరెస్ట్ చేసినప్పుడు వారు
నవీద్ పేరు బయట పెట్టడంతో నవీద్ ఈ ఉగ్రదాడికి సిద్ధమై ఉంటాడేమో అనేటువంటి ఒక భావనని ఇప్పుడు వ్యక్తం చేస్తున్నారు. సో ఇద్దరు అటాక్ చేస్తున్నప్పుడు మనకు విజువల్లో కనిపిస్తోంది వేలాదిగా ఉన్నటువంటి అక్కడికి వచ్చినటువంటి జ్యూస్ అందరూ ప్రాణభయంతో పరిగెత్తినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అక్కడే ఈ టెర్రర్ అటాక్ జరిగినప్పుడే మహమ్మద్ అనేటువంటి ఒక వ్యక్తి పళ్ళు అక్కడ అమ్ముకునేటువంటి ఫ్రూట్ షాప్ ఓనర్, ఆయన వీళ్ళ మీద అటాక్ చేశారు. ఒకరిని వాళ్ళ చేతిలో ఉన్నటువంటి తుపాకులను కూడా స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఆయన మీద కూడా అటాక్స్ అనేవి జరిగాయి. ఇప్పుడు అహ్మద్ కూడా ఇప్పుడు హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉండడం అనేది, ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం అనేది ఇప్పుడు ఇస్లామిక్ టెర్రర్ అటాక్ అనేది ఇప్పుడు ఆస్ట్రేలియా దాకా విస్తరించింది. అది కూడా పర్టికులర్గా జ్యూస్ టార్గెట్గా జరుగుతోంది అనేటువంటి మాటతో పాటుగా ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ అధ్యక్షుడు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఆస్ట్రేలియా ప్రెసిడెంట్ కావాలనే దీన్ని నెగ్లెక్ట్ చేశారు. ముందు నుంచి కూడా ఒక అవాంఛనీయమైనటువంటి సంఘటన జరగబోతోంది అని తెలిసినప్పటికీ కూడా దాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేయలేదు అనేటువంటి మాట ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా వ్యక్తం చేస్తోంది. అక్కడ విపరీతంగా ఆస్ట్రేలియాలో యూదు వ్యతిరేకత అనేది విస్తరిస్తోంది, హెచ్చరిల్లుతోంది అనేటువంటి మాటని బెంజమిన్ నెతన్యాహు ముందు నుంచి చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే బెదిరింపులు, ఆస్తుల విధ్వంసం అనేది జరుగుతోంది. అందులో యూదు వ్యతిరేక ఘటనలు తరచుగా ఆస్ట్రేలియాలో జరుగుతున్నాయి అనేటువంటి కంప్లైంట్లు కూడా వచ్చాయి. గత ఏడాది సిడ్నీ, మెల్బోర్న్ నగరాల్లో యూదులే లక్ష్యంగా, వారే టార్గెట్గా అటాక్స్ కూడా జరిగాయి. వారి వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ నేపథ్యంలోనే యూదులకి తగినంత రక్షణ కల్పించాలి అనేది బెంజమిన్ నెతన్యాహు చేస్తున్నటువంటి మాట. సో ఇప్పుడైతే రియల్ హీరోగా అహ్మద్ని చూస్తున్నారు. తన ప్రాణాలకు తెగించి ఒకరి దగ్గర నుంచి మారణాయుధాలని స్వాధీనం చేసుకునేసరికి ఇప్పుడు బాండీ బీచ్ హీరోగా ఆయన అయ్యారు. ఆయన ప్రాణాలతో తిరిగి బయటికి రావాలి అని ఇప్పుడు ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నటువంటి, దేవుణ్ణి వేడుకుంటున్నటువంటి సంఘటనలు కనిపిస్తున్నాయి. తీవ్ర గాయాల పాలయ్యారు. పోలీసులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అయితే చికిత్స కొనసాగుతోంది. సో ఆయన సాహసోపేతకంగా చేసినటువంటి చర్యని ఇప్పుడు సోషల్ మీడియాలో ఆస్ట్రేలియా టీవీ అయితే దాన్ని ప్రసారం చేసింది. దీంతో పాటుగా ఆస్ట్రేలియాలో ఇలాంటి సంఘటనలు జరగడం ఈ మధ్య కాలంలో, అందులోనూ 16 మంది చనిపోవడం అనేది టెర్రర్కి వ్యతిరేకంగా జరుగుతోంది. అందులోనూ గన్ కల్చర్కి వ్యతిరేకంగా అక్కడ ఒక ఎంకరేజ్మెంట్ అనేది ఉంది. అందులోనూ ప్రతి ఒక్కరూ ముందుకొచ్చినటువంటి పరిస్థితి, గన్ కల్చర్ లేకుండా చూడాలని చర్యలు కూడా జరుగుతున్నాయి. 1996లో పోర్ట్ ఆర్థర్ టౌన్లో ఒక దుండగుడు జరిపినటువంటి కాల్పుల్లో 35 మంది మరణించారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆయుధ చట్టాలను చాలా కఠినతరం చేసింది. ఆయుధ లైసెన్సులని సులభంగా దక్కకుండా చేస్తోంది. బట్ ఇక్కడ వాజిద్కి అంత సులభంగానే 2015లోనే లైసెన్స్ అనేది ఎలా వచ్చింది, గన్ లైసెన్స్ అనేది ఎలా తీసుకున్నారు అనే దాని మీద ఇప్పుడు ఫోకస్ అయితే పెట్టింది. ఈ నేపథ్యంలోనే 2019లోని ఉత్తర ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి డార్విన్ సిటీలో అక్కడ పెరోల్పై బయటకు వచ్చినటువంటి ఒక ఉగ్రవాది జరిపినటువంటి కాల్పుల్లో 4 చనిపోయారు. 2022లో ఒక తీవ్రవాది జరిపిన కాల్పుల్లో 2 పోలీసుల ఆఫీసర్లు మరణించారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద ఎత్తున జరగడం, అందులోనూ పట్టుకున్నటువంటి కుమారుణ్ణి మాత్రం ఇప్పుడు కసబ్తో పోల్చి చూస్తున్నటువంటి సంఘటన, అందులోనూ పర్టికులర్గా సాజిద్కి కసబ్కి పోలికలు ఉన్నాయి. మనకి 26/11 అటాక్ ముంబైలో జరిగినటువంటి ఆ అటాక్ నేపథ్యంలో ఎవరినైతే లైవ్గా పట్టుకున్నారో ఆయన కూడా పాకిస్తాన్ ఉగ్రమూదాలు ఉన్నటువంటి అజ్మల్ కసబ్తో సాజిద్ని పోలుస్తున్నారు. అలాంటి ముఖ కవలికలు ఉన్నాయి. సేమ్ ISIS ప్రేరేపితంగా ఆయన వచ్చారు. అలాగే అటాక్స్ కూడా చేశారు. తన ఏజ్ని కావచ్చు, లేకపోతే తనకు ఉన్నటువంటి బాడీ లాంగ్వేజ్ కావచ్చు, వీటితో కసబ్తో పోలుస్తున్నారు. అట్ ద సేమ్ టైం పహల్గామ్ అటాక్ లాగా. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు 8 రోజుల పాటు జరగబోతున్నటువంటి ఈ ఫెస్టివల్స్ నేపథ్యంలో అటాక్తో పాటుగా అలర్ట్స్ అనేవి కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు ఆస్ట్రేలియాతో పాటుగా యూకేలో కూడా దీనికి సంబంధించినటువంటి అలర్ట్స్ ఉన్నాయి. అలాగే భారతదేశంలో ముంబై, ఢిల్లీ, బెంగళూరులో ఉన్నటువంటి అక్కడ యూదులు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అలర్ట్ కూడా వినిపించింది. అందులోనూ ఇక్కడ ఈ మధ్య కాలంలో భావన అనేది విపరీతంగా పెరుగుతోంది కాబట్టి అలర్ట్గా ఉండాలని, యాంటీ సెమిటిజం అనేటువంటి భావన, ఉగ్రవాదులు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, యూదులకి వ్యతిరేకంగా ఒక రకంగా దగ్గరికి వస్తున్నారు. వాళ్ళందరూ ఏకీకృతం అవుతున్నటువంటి ఈ ఘటన నేపథ్యంలో నిన్న జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు అలర్ట్ అయితే జారీ చేసింది. ఒక అలార్మింగ్ సిచ్యువేషన్ కనిపిస్తోంది. పర్టికులర్గా మతానికి వ్యతిరేకంగా జరుగుతోంది అని చెప్పినప్పటికీ అందులో ఒకే మతానికి చెందిన వాళ్ళు
మరణించడం, ఎట్ ద సేమ్ టైం పాకిస్తాన్ నుంచి జెండాలు, ISIS జెండాలు, ఆ తర్వాత ఇద్దరు ముస్లిమ్స్ కావడంతో ఇదంతా అక్కడ కేవలం టార్గెటెడ్గా, జ్యూస్ టార్గెటెడ్గానే ఈ అటాక్ జరిగింది అనేటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సో అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి మాటతో పాటుగా మేము జీరో టాలరెన్స్తో వ్యవహరిస్తాము అని భారతదేశం కూడా చెప్తోంది, సంఘీభావాన్ని ప్రకటించింది, అక్కడ జరుగుతున్నటువంటి అటాక్లను ఖండించింది. సో ఈ ఫెస్టివల్ కంప్లీట్గా పీస్ఫుల్గా జరగాలి, ఒక మిక్స్డ్గా అయింది, చాలా సెలబ్రేషన్స్తో, పండగ వాతావరణంతో హనుక్కా ఫెస్టివల్ అనేది అయితే ప్రారంభమైతే మధ్యలో విషాదకరమైనటువంటి సంఘటన జరగడం, ఈ నేపథ్యంలోనే ఫోకస్ అనేది అంతా ఇప్పుడు జ్యూస్ మీదకి వెళ్ళింది. ఎట్ ద సేమ్ టైం అక్కడ టార్గెటెడ్గా ఉన్నటువంటి టెర్రర్ అటాక్, ముస్లిమ్స్ ఎవరైతే ISIS మీద ప్రేరేపితంగా వచ్చారో వారి వెనకాల ఎవరున్నారు అనేది ఇప్పుడు ఐడెంటిఫై చేసే పనిలో పడ్డారు. బట్ మా వల్లే లేకపోతే మా వాళ్ళే ఈ అటాక్ చేశారు అనేది ఇప్పటికైతే ఒక ప్రెస్ నోట్ రాలేదు. రాకున్నప్పటికీ కూడా IS జెండాలు లభ్యమయ్యాయి కార్లో IEDలు కూడా ఉండేసరికి అటాక్ చేసిన దాని వెనకాల ఉగ్రవాదుల హస్తం ఉంది అనేటువంటి అనుమానాలను అయితే ఆస్ట్రేలియన్ పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు